కట్టెల పొయ్యి మీద చేస్తుర్రు. గ్యాస్ అంటే కామనే కదా ఫ్రెండ్స్, కట్టెల పొయ్యి జర థ్రిల్లింగ్ వేరు ఉంటుంది. మామిడి చెట్టు కింద కూర్చొని రొట్టెల ప్రోగ్రాం పెట్టుకున్నట్టురు వచ్చేసరికి ఫ్రెండ్స్. ఇక మా పిల్లలు అయితే ఇక ఆనందం తట్టుకోలేక డ్యాన్సులు చేస్తుర్రు. ఎంజాయ్మెంట్ బాగా అయిపోయింది వాళ్ళకు. ఇక టీవీలో సాంగ్స్ పెట్టుకొని స్టెప్స్ రాకుండా వచ్చిన డ్యాన్స్ అయితే బాగా చేస్తుర్రు. అందరూ బాగా చేస్తుర్రు పిల్లలు. ఇక మా పెద్దమ్మ అయితే ఇక పూరీలు ఇట్లా చేసుకుందామని చెప్పి పూరీలు అయితే చేస్తున్నాము ఫ్రెండ్స్. ఇక మేము అందరం కలిసి చేస్తున్నాము. మా రేణక్కనైతే పిల్లలకి మామిడికాయ కడిగేసి ఇస్తుంది, పిల్లలు తింటారని. ఇక నేను పూరీలు గోలిస్తున్నాను, వాళ్ళు పూరి వేస్తుంది మా వదిని. ఇక మనిషికోటి చేస్తున్నాం. ఇక రెడీ అయింది, వంటలు తింటున్నాము. ఇక మా అక్క అయితే కర్రీ వేస్తుంది. ఇక మా పెద్దమ్మ థమ్స్అప్ అన్నీ తెచ్చింది, మటన్ చికెను పూరీలు అన్నీ తెచ్చింది. తిన్నాక మా అక్క వాళ్ళ ఇంటికి అంటే మా పెద్దమ్మ వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వాళ్ళ ఇల్లు చూపిస్తున్నాను చూడండి. పల్లెటూరు అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇల్లు కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ బాయికాడికి వెళ్ళాం. అక్కడి నుంచి వెళ్ళి బాయికాడికి అయితే పోయినాం ఫ్రెండ్స్. మా పెద్దమ్మ వద్దన్నా మేము ఇండే ఫ్రెండ్స్. మా పెద్దమ్మ వాళ్ళే బావి పోదాం పొలం చూద్దామని పోయినాం ఫ్రెండ్స్. చెట్లు వాతావరణం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. పొలంలు అన్నీ చూద్దామని వెళ్ళాం ఫ్రెండ్స్. చెట్లు పొలాలు చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్. సిటీలు ఏముంటాయి, ఎక్కడ చూసినా బిల్డింగ్సే, కానీ పొలాలల్లో మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఏం థ్రిల్లింగ్ వేరుంటుంది ఎంతైనా. ఇగో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ అరటి చెట్లు ఉన్నాయి. అరటి చెట్టు ఉన్నది మా పెద్దమ్మ వాళ్ళదే. అదైతే ఇక బోరు వాటరు చాలా బాగుంది. ఇంతలోనే వర్షం వస్తుందేమో అని టెన్షన్తో మళ్ళీ మేము అందరం ఫోటోలు వీడియోలు దిద్దామంటే టైం లేకుండే ఫ్రెండ్స్. మళ్ళీ వాన వస్తుందేమో అని స్పీడ్గా మళ్ళీ రిటర్న్ అయినాం ఫ్రెండ్స్. అట్లయినా సరే తడిచినాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇగో గోళము అలా వాటర్ కూడా ఉన్నాయి, పైపులు. ఇక పొలంలో మొత్తం చూద్దామంటే టైం లేకుండే ఫ్రెండ్స్. వర్షం ఎక్కడ వస్తుందేమో అని మేము ఇక ఆగమాం. ఒక అరటి పండు అయితే తెంపుకున్నాం, మనిషికి సగం తిన్నాం ఫ్రెండ్స్. ఇక మా అక్క వాళ్ళ పాప మనిషికి కొంచెం ఇచ్చింది. 2 మక్కినాయి, అవి 2 తిన్నాం. ఇక లోకే చూడండి దారి కూడా తీసింది మా పాప అయితే.